వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచానికి సరఫరా చేయడానికి ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఒక 20 కంపెనీస్ వస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, ప్రొక్యూర్మెంట్, ప్యాకింగ్, ఎవ్రీథింగ్. అలాంటి క్లస్టర్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా మినిస్టర్తో మాట్లాడా, పాజిటివ్గా ఉన్నారు. అది వస్తే అలాంటివి కొన్ని మెగా గ్రూప్స్ కూడా, రిలయన్స్ లేకపోతే లూలు ఇలాంటి గ్రూపులు కూడా రావాలి. అప్పుడే ఈజీ అవుతుంది. వీఆర్ వర్కింగ్. సార్ మరోపక్క తిరుపతిలో రెడ్ శాండిల్ గోడౌన్లో కూడా రెడ్ శాండిల్ కూడా ఎక్కువ నిల్వలు ఉన్నాయి సార్. దానిపైన ఎలాంటి నిర్ణయం ఎప్పటికి తీసుకున్నాం? దానిపైన కంటిన్యూగా దీన్ని వర్కౌట్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ఇప్పుడు శాండిల్వుడ్ పెట్టారు, మంది రెడ్ శాండిల్ ఉండే ఏకైక ప్రాంతం మన తిరుపతి ప్రాంతం, నల్లమలై ఫారెస్ట్. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేస్తాను. థ్యాంక్ యూ. One last question, sir. Current burning issue is the Tirupati Laddu issue that's happening in the state. Yeah. And EO Anil Singhal garni transfer chesaru. And we understand a report was, a recommendation was submitted by the CBI, let's say, to the government. But we also understand that there was no proper evidence which was substantiated along with the recommendation. Can you brief us about this? నేను వచ్చేటప్పటికి రిపోర్ట్ వచ్చింది. ఐఎమ్ ఇన్ టచ్. ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు. నేను ఆ రోజు కూడా వేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి అవుతాను చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి, ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి, మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి. నేను వెంకటేశ్వర స్వామి నాకు కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు. నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను. సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత నేను నమ్మేది. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు. నెక్స్ట్ లెవెల్కి పోగలిగితే అప్పుడు రియల్ సెన్స్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే నేను ఇంకోటి యాడ్ చేసి, టెక్నాలజీ అన్నీ వచ్చాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ జరిగితే దట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే నేను ఈరోజు కూడా చూశాను చాలామందిని. ఏదైతే మేము తీసుకున్న టెక్నాలజీ అడాప్షన్